వాయనాడులో రాహుల్ నామినేషన్ ఊరేగింపుతోట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన రాహుల్ వెంట ప్రియాంక గాంధీ. రైట్, నిన్న రాహుల్ గాంధీ వయనాడులో నామినేషన్ దాఖలు చేసిండు. కేరళ నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తా ఉండు రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ వీడియోను ఒకసారి చూద్దాం. దర్శనం మొగలయ్య గారు నిన్న ఒకసారి I, Rahul Gandhi, having been nominated as a candidate to fill a seat in the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of it. ఓతు చదివిండు, నామినేషన్ దాఖలు చేసిండు నిన్న వయనాడులో. అలాగే మొగలయ్య దర్శనం మొగలయ్య ఆడేటప్పుడు అంచు సీర పాడేటప్పుడు పట్టు సీర గుండముల కొయ్యేటప్పుడు గురిగింజ సీరే పుట్టిండొక్క పులి పిల్ల బాలమూరి జిల్లా శబాష్ ఒక పులి పుట్టింది. పుట్టిండొక్క పులి పిల్ల బాలమూరి జిల్లాలో రాజ్యంపేట తాలూకాల కొండారెడ్డి పల్లెకవా పేదవాళ్ళ కోరకే నన్ను ముందు అడుగు పెట్టిండు ముఖ్యమంత్రి ముందు అడుగు పెట్టి అన్న మాట తప్పడు అడుగు ఇక్కిదియ్యడు పేదవాళ్ళ కొరకే నేను ముందు అడుగు పెట్టిన్నాను. ఏది ఏది అయినా సరే అన్న మాట తప్పనాలే. అప్పుడు దర్శనం మొగలయ్యకు అడిగడుతున్న పాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి ప్రకటించారు. 3 నెలలని ఇవ్వకపోయేసరికి ఏమైంది, ఆయన బీజేపీ ఆయన కలిస్తే ₹1 కోటి ఇచ్చినట్టు కోట్లు మనలేవు అని నోటి మాట చెప్పిండు ఊరుకుంటే ఆయన మనం వేస్తే తెల్లారి ఇచ్చారు మళ్ళీ ఆయన ₹1 కేసీఆర్ ఇచ్చి ₹1 అమ్మ ఇజ్జత్ పోతుంది రా అమ్మ ఆందాకి ఎరకైపోయిందని అప్పుడు ₹1 ఇచ్చిండు. అయితే ఓసారి ఢిల్లీ ఫ్లైట్లో వస్తా ఉన్నాం, నేను దర్శనం మొగలయ్య గారు, ఆయన పద్మశ్రీ అందుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ముంగట్టు ఉండగానే వాళ్ళు ఎవరో అనౌన్స్ చేసిరు. ఫ్లైట్లో అనౌన్స్ చేయగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇది ఈ కిన్నెరకు సంబంధించి ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడ ముందు కూర్చున్నాడు. అట్లనే ఫస్ట్ టైం చూసిన ఆయనని, అంటే నేను గెలవలే కానీ ముందు సీట్లో కూర్చున్నాడు. బాగా అంటే అప్పటికే పద్మశ్రీ వచ్చింది. అయితే దర్శనం మొగలయ్య కనుక మనం గుర్తు చేయకపోతే 100 సున్నబెట్టు ఏది ఆ ₹1 అయిపోతుండే. ఇట్లా చాలా మందికి చందులాల్ దర్బార్ లెక్క చెప్పిండు కదా గతంలో.